అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు కాలీఫ్లవర్ ఆకండి. మనము కాలీఫ్లవర్ ఆకును పడేస్తాం కదా, అలా పడేయకుండా ఆకులతో కాడలతో కర్రీ ప్రిపేర్ చేసుకొని దాంతో పరోటా ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఆ విధంగా చేసుకుందాం. ఇక నుంచి ఆకు పడేయటం ఎందుకు, ఇలా కర్రీ చేసేసుకుందాం, పరోటా చేసేసుకుందాం. చూసారా ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో పరోటాలు. అసలు ఎంత బలం అనుకుంటున్నారు, చాలా బలం అండి. దీన్ని ఈ విధంగా కనుక పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను, ఆ విధంగా చేసుకోండి. ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి. బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండి మాదిరిగా మనం కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని ఎక్కువగా కలుపుకోవద్దు. వాటరు ఇలా కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారా, ఇలాగ మెత్తగా స్మూత్గా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ ఆకు ఉంది కదండి, ఈ ఆకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కాడల్ని ఆకుల్ని కట్ చేసుకొని బాగా కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. 2-3 సార్లు కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకొని దానికి ఒక 2 టమాటాలు 2 ఉల్లిపాయలు కూడా కడుక్కొని పక్కన పెట్టుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు అయితేనే చాలా బాగుంటుందండి రుచిగా. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత బాగా వేగాలండి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాం కదండి, టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి మగ్గే విధంగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. వేసుకొని మొత్తాన్ని మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు అవి మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయినాక మూత తీసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గినాయి చూసారా ఉల్లిపాయలు టమాటాలు. అప్పుడు మనము ఈ ఆకు కట్ చేసుకున్న అది ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలండి. మొత్తము కట్ చేసుకున్న ఆకు మొత్తం వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని బాగా దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. నేను ఒక హాఫ్ స్పూన్ వేసాను. దాన్ని బట్టి తినేదాన్ని బట్టి కొద్దిగా వేసుకోండి. ఎక్కువ సాల్ట్ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. దీన్ని మొత్తాన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలిపి మొత్తం అడుగున ఉల్లిపాయ ముక్కలు అవన్నీ ఉన్నాయి కదండి, అదంతా పైకి తీసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకొని కాసేపు మాడకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూసినాక అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి, హాఫ్ స్పూను. అదేవిధంగా జీరా పొడి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకోవాలి, ఒక స్పూను. వేసేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత కాసేపు మగ్గనియాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కాసేపు మగ్గనియాలి కాబట్టి కాసేపు అయినాక మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనేయాలి. ఈ విధంగా మూత పెట్టినాక ఆకు బాగా మగ్గుతుంది అనమాట. 15 మినిట్స్ అయినాక తీస్తే ఈ విధంగా మగ్గుతుందండి. కాసేపు ఎక్కువసేపు ఉడకనేయాలి. ఈ ఆకు కొద్దిగా తొందరగా ఉడకదండి, చేసుకోవాలి. లేదనుకుంటే కుక్కర్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయినాక తీయాలి. ఈ విధంగా తీసిన తర్వాత ఆకు అంతా చూసారా కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చిన్నులపాయలండి దంచి వేసుకుంటే మంచి స్మెల్, కర్రీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా వేసేసి కాసేపు ఉంచేసినాక ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత తీసేయాలండి. అప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా అయిపోయిందండి కర్రీ. బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని చక్కగా వేడివేడిగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత చూసారా ఎంత బాగుందో కర్రీ. చాలా బాగుంటుందండి. రక్తాన్ని బాగా వృద్ధి చేస్తుంది అనమాట. ఆ విధంగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పరోటాలు చేసుకుందాం. గోధుమ పిండి ఉంది కదండి, మనం నానబెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్, దాన్ని తీసి చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం మాదిరిగా చేసుకొని, మరీ చిన్నవి కాకుండా ఈ మాత్రం ఉండాలి. దాని మీద
గోధుమ పిండి జల్లేసి మనం కొద్దిగా ఫస్ట్ కొద్దిగా చేత్తో ఇట్లా అనుకోవాలండి. గిన్నెలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ కర్రీ ఉంది కదండి, ఈ కర్రీ తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఒక గరిటె వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ వేసుకున్న తర్వాత కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. బయటికి రాకుండా చూసుకోవాలి కదా. ఈ విధంగా చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత రౌండ్గా వస్తుంది కదా, రౌండ్ బాల్ లాగా వచ్చినప్పుడు సమానంగా ఈ విధంగా చూస్తున్నారా, ఆ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మొత్తం కలుపుకొని రౌండ్గా చేసుకొని పుల్కాలాగా పరోటాలాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత చూసారా, ఆ విధంగా దాని మీద ఇది వేసుకొని గోధుమ పిండి వేసుకొని మనము పరోటా చేసుకోవాలి. కర్రీ అంతా సమానంగా నొక్కుకోవాలండి. కొద్దిగా బయటకు వస్తూ ఉంటుంది కదా, చాలా స్లోగా నొక్కాలి, మరీ గట్టిగా నొక్కకుండా. ఈ విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. అలాగే మిగతాయి కూడా చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి చూసారా ఎంత జాగ్రత్తగా లోపల కర్రీ బయటికి రాకుండా స్మూత్గా. అలాగే రెండోది కూడా చేసుకుందామండి. రెండోది కూడా ఇలాగే చేసుకొని కర్రీ ఇలా పెట్టుకొని ఇలాగే ఇందాక చేసుకున్న విధంగానే అన్నీ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్నాక ఒక పెనం మీద నెయ్యి వేసుకోవాలండి. నెయ్యితో చాలా బాగుంటుంది ఇది. నెయ్యి వేసుకున్న తర్వాత ఇది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక సైడ్ అంతా కాగిన తర్వాత పైన నెయ్యి వేసుకోవాలండి. బాగా నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెయ్యి వేసుకోవాలని లేదు, ఆయిల్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇదైతే కొంచెం రుచి బాగుంటుందని చెప్తున్నాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత రెండో పక్కన కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని లేకపోతే ఆయిల్ అన్నా వేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మొత్తము చూసారా, మొత్తము పరోటా వేగిపోయింది. రెండో పక్కన కూడా అంతా చూసారా, ఈ విధంగా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత చూసారా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరోటాలన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని పెరుగు చట్నీతో తింటే ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే ఆ విధంగా చేసుకోండి. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.